హలో అండి అందరికీ, నా పేరు చందన. సో ఇంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదా, సో నేను ఊరొచ్చాను. సో లిటరలీ ఎంతమంది ఆ మినీ గార్డెన్ గురించి కామెంట్ చేసినారు తెలుసా. కానీ ఇప్పుడు మినీ గార్డెన్ చూపించాలి అంటే మొత్తం ఎండిపోయింది. లిటరలీ ఆ బెండకాయల చెట్లు అవన్నీ. మేముండే ప్లేస్లో వర్షాలు పడే టైంలో వర్షాలు పడవు, ఎండలు కొట్టే టైంలో ఎండలు కొట్టవు. అంటే ఇయర్ మొత్తంలో ఎండలు తప్ప వర్షాలు అన్న మాటనే ఉండదు. మేముంటుంది తెలంగాణలోని, కాకపోతే మేమున్న ఒక ఏరియాలో అయితే అలా ఉంటుంది. సో మా మినీ గార్డెన్లో ఏవైతే ఉన్నాయో వాటిని చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఒక సీతాఫలం ఉంది, అది కూడా కచ్చగానే ఉంది, ఇంకా పండలేదు. బాదం చెట్లకి చాలా పిందెలు ఉన్నాయి గైస్. ఐమ్ వెరీ వెయిటింగ్ టు ఈట్ దట్. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదైతే మామిడి చెట్టు, మామిడికాయకి ఎంత మంచిగా ఉంది చూడండి పూత. మనకైతే మామిడికాయలు వచ్చేస్తాయని మాత్రం అర్థమవుతుంది. అండ్ ఇది మోస్ట్ వెయిటెడ్, ఇది కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. ఎప్పుడు చూడు ఫ్లవర్స్ వచ్చిపోతాయి తప్ప ఫ్రూట్స్ రావు. సో ఈసారి ఫస్ట్ టైం నేను అవి చూస్తున్నాను, ఫ్రూట్స్ కచ్చవి. సో ఇవి వచ్చేసి రామఫలం అండి. సీతాఫలం ఇంతకుముందు చూపించా, ఇది వచ్చేసి రామఫలం. ఇంకా పిందెలుగానే ఉన్నాయి, అంటే కొంచెం లైక్ పెద్ద సైజ్ అవుతాయంట. ఎంత వెయిట్ చేస్తున్నాను ఇవి ఎప్పుడు కాస్తాయని. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, ఇంకా పండలేదు. మేబీ ఒక 2-3 వీక్స్లో ఇక మా అమ్మ చూపిస్తుంది కదా, ఆ సైజులో వస్తాయంట. నేను ఈ పళ్ళ పేరు వినడం తప్ప ఎప్పుడు చూడలేదు, సో అందుకే నాకు ప్రాపర్గా తెలియదు. చాలా బాగుంది గైస్, చాలా పెద్దగా ఉంది కూడా ఈ చెట్టు. పండు వచ్చేటప్పుడు పక్కా చూపిస్తా.